మామగారు బాగున్నారా? ఇదే మీ ఇల్లేనా? నువ్వేనా ముగ్గులన్నీ వేసింది? ఎందుకు ఏడుస్తా చెప్తున్నావు? చక్కగా ముగ్గులు పెట్టుకున్నావు కదా. ఏమైంది? మీ అబ్బాయి డోర్ ఎరకొట్టేశాడా? ఏమయ్యాడు? అమ్మో అయ్యో. మరి ఎలా బతుకుతున్నావు ఒక్కదాన్ని అట్లా? ఏది నీ ఇల్లేది ఎలా ఉందో చూద్దాం పదా. ఏం పని చేస్తున్నావు నువ్వు? పని చేసుకుని బతుకుతున్నావు, ఎవరో పట్టించుకోవట్లా. ఎందుకు కష్టపడి బతికే వాళ్ళు ఆడకూడదు? అసలు ఆ తలుపులు కూడా సరిగా లేవు కదా మా అమ్మ. అసలు ఏమీ లేవు కదా ఇంట్లో. మరి అసలు ఎట్లా ఏం వండు తింటున్నావు ఏంటి? చంపేస్తానంటున్నారు. ఎందుకు? ఉండదు, చచ్చిపోవాలట, దానికి పైసలు ఇవ్వాలట. మేము కష్టం చేసుకొని మా బాబు బతుకుంటామా. మా బాబు కూడా లేడు, ఇప్పుడు 5 నెలలు అయితే మా బాబు లేడు, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ డోర్ కూడా కొట్టేసింది. డోర్ కూడా పగలు కొట్టేసారు. నువ్వు అసలు చేయించుకోలేవు కదా మళ్ళీ. ఏం చేయించుకుంటా, ఆమె కూడా కొట్టేసింది. మరేంటి పరిస్థితి అసలు? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నా? మా పిల్లగాళ్ళు లేదు. ఏం చేయగలను నేనైతే? నీకేం చేయలేను. 4 ఫ్రూట్స్ తీసుకొచ్చా, ఎంతవరకు అయితే తీసుకో. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? ఏం చేయరు, నీ పని నువ్వు చేసుకుని ప్రశాంతంగా బతుకు. ఎవరు ఎందుకు చంపుతారు? కష్టపడి బతుకుతున్నా సరే ఇది లేదు. డోర్ కూడా పగలు కొట్టేశారు. ఇంకా మరి ఎందుకు? ఇంకా పిల్లలు ఎందుకు నీకు? నీ పని నువ్వు చేసుకునేదానికి నీకు కూడా ఇది లేకుండా అలాగా అనుకుంటే ఎట్లాగా? అసలు ఏమీ లేవు వండు తింటానికి కూడా. ఎట్లా బతుకుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ముగ్గులు మాత్రం బాగానే వేస్తావు. ఎడుతున్నావు, అన్నీ చెప్తున్నావు, ముగ్గు బాగా వేసావు. పండగ పోన్లే. సరే మామగారు, మళ్ళీ వస్తా ఇంకోసారి నీ దగ్గరికి, సరేనా? ఏం కంగారు పడ, చక్కగా ప్రశాంతంగా చేసుకో.